నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర, పొలిటీషియన్ అయిపోయింది, ఇంకా మీ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉన్నది మీకు, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి. ఎందుకు చెప్పినా, పరిపూర్ణాచారి ఆ పిల్లోడు, అతను దగ్గర నాకు తెలిసి 6 ఏళ్ల నుంచి గాంధీ భవన్ దగ్గరనే ఉంటుండే. ఇక మరి అట్లుంటూనే లోపటేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారు అనుకుంటున్నా? వదిలేరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి పాపం ఆ పిల్లోడు కూడా రెగ్యులర్ న్యూస్ ఇచ్చుకుంటే ఎక్కడ పోయినా, పాదయాత్రలకు పోయినా ఎక్కడ పోయినా ఎంబడి ఉంటుండే. అతను లేడు, అయ్యప్ప శబరిమల పోయిండు అనేది టికెట్లు అవన్నీ డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా అతను తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆడ ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆ రోజంట హాలిడేనంట. సాయంత్రం కరెక్ట్ 4 గంటలకు 5 గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసిరంట. ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవరు లేనేలేడు. ఎంక్వైరీ చేసి ఎట్లా పంపించారో తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకుర్రు, అరే మన ఎంబడి 6 ఏళ్ల నుంచి గాంధీ భవన్లోనే ఉన్నాడు కదా, పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుండ్రు, పంపించారు. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళకు ఫేవర్గా ఉన్న పత్రికా యజమాన్యానికి, టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గారు 6 ఏళ్ల నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకైతే తెలియదు. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 100% నేనే బాధ్యత తీసుకుంటా. నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా. మీకు తెలుసు, పాత్రికేయులో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా. ఏదైనా ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అజంటూనే మాట్లాడతా నేను. కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా. కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది. అది పరిపూర్ణాచారినే వదలనోడు మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ